హాయ్ చెప్పు. ఈరోజు హాయ్ చెప్పు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. వీడియో వచ్చేసి ఏంటంటే మన కొత్త ఇంట్లో పాలు పొంగించడం అనమాట. సో నేను నైట్ అయితే ఇంటికి అయితే వచ్చేసాం కదండి. ఇంకా అప్పుడు స్టవ్ గట్రా ఏం వెలిగించలేదు, ఎందుకంటే ఇంకా పాలు పొంగించిన తర్వాత అప్పుడు మిగతాది ఏదన్నా కుక్ చేద్దామని చెప్పేసి ఇంకా ఏమీ చేయలేదన్నమాట. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నిద్ర లేసి ఇంకా మార్నింగే ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకెక్కడే సర్దలేదండి, ఇంకా అలాగే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఈ పని పూర్తయితే మిగతా అన్నీ సర్దుకుందామని చెప్పేసి ఇంకా మార్నింగే లేచి స్టవ్ గట్టి ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. కరెంట్ పోయిందనమాట, ఇప్పుడే కరెంట్ అయితే వచ్చింది. సో ఇంక మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసుకుని ఇక్కడ పాలు పొంగించడానికి అయితే రెడీ చేస్తున్నాను. పట్టుకొని పైన కూర్చున్నా. ఇక పడుగు వదిలే ఇదిలా తిప్పాను, ఇలా లోపల వెలిగించి పెట్టి గిన్నె పెట్టి లాంగంటే అది అప్పుడు పాలు పొంగాలి. ఓకే, నీ మీదకేం రాలే. కాలే బాగా గిన్నె ఇలా పెట్టిన ఇక్కడ కొంచెం పసుపు కుంకుమ ఇక్కడ 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 తలకి అందులో పెట్టేస్తావు. షట్ట బాగుకోకు, అక్షంతలు కూడా పాముకో కింద కడుక్కుని ఏం కంగారు ఏంటి? ఇక్కడ ఇలా వేయాలి దగ్గర. ఇంకొకసారి పొంగాలి. నువ్వు కిందకి వెళ్ళినాయి మళ్ళీ అప్పుడు పైకి వస్తాయి. ఇంటి ఆడపిల్లతో అయితే పాలు అయితే పొంగించాలి కదండి. సో అందుకే విన్ను చేత అయితే ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా విన్ను అయితే పాలు పొంగిచ్చేసింది. అయితే నేను ఏ ఇంటికి వెళ్ళినా సరే విన్ను చేత ఫస్ట్ పాలు అయితే పొంగిస్తాను. అంటే ముందు రోజు నైట్ మామయ్య గారు ఫోన్ చేశారనమాట. సో విన్ను చేత అయితే చేయించమ్మా, విన్నుకి కొత్త డ్రెస్ కొను అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ మాకు కొత్త డ్రెస్ ఇవేమీ ఆలోచన ఏమీ లేదు. ఇంకా మామూలుగా రెంట్ హౌసే కదా మనం వెళ్ళేదని చెప్పేసి ఇంక మేమైతే ఏం కొత్త డ్రెస్ ఏం తీసుకోలేదు. అయితే ముందు రోజు నైట్ మేము పాతింటి కాడ నుంచి డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళాం కదండి పాతింటికి. అప్పుడు ఫోన్ చేశారనమాట. అప్పటికే 9:30 అయితే అయిపోయింది. ఇంకా ఆ టైంలో కొత్త డ్రెస్ కొందామన్నా సరే షాప్స్ ఏమి ఉండవు అనమాట. ఇక్కడ ఏంటంటే త్వరగా షాప్స్ అయితే క్లోజ్ చేసేస్తారండి. 8 అయినప్పటికైతే ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ అవుతూ ఉంటాయి అనమాట అన్నీని. ఇంకా అప్పటికే 9:30 అయితే అయిపోయింది. ఇంక షాప్స్ ఏమి ఉండవు అని చెప్పేసి ఇంక మేము కూడా వెళ్ళలేదన్నమాట. అయితే మొన్న పండగకి జూడియోలోని విండోకి టీషర్ట్స్ అయితే తీసాను కదండి, అది కొత్త టీషర్టే అనమాట. ఇంకా టీషర్ట్ అయితే వేసేసాను. ఇంకా విండోకి యాక్చువల్లీ మేము పరిణి జాకెట్ వేద్దామని చెప్పేసి తీసి పెట్టాను. అయితే కొత్త డ్రెస్ వేయాలన్నారని చెప్పేసి ఇంకా కొత్త టీషర్ట్ ఉంటే ఇంకా టీషర్ట్ అయితే వేసి ఫస్ట్ పాలు అయితే పొంగిస్తున్నాను అనమాట. ఇంకా పొంగించిన తర్వాత ఇంకా పరిణి జాకెట్ అయితే వేద్దామని చెప్పేసి అనుకున్నాను.
సో అలాగే విన్నోకి అయితే కొత్త డ్రెస్ కొనడానికి అయితే అవ్వలేదు. నేను శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ ఎందుకులే అని చెప్పేసి ఇలాగా ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఇంక విరాజ్కి కూడా కొత్త టీ షర్ట్ అయితే వేసాను అనమాట. ఇంకా పాలు అయితే పొంగిచ్చేసామండి. ఇంకా తర్వాత అందులో రైస్ అయితే వేయించేసాను అనమాట. 3 గుప్పులతోటి వేయించాలి కదా, సో అలా అయితే వేయించేసాను. ఇంకా అది ఉడికి లోపల ఇంకా దేవుడి కాడ అయితే సర్దుకుందామని చెప్పేసి వచ్చాను. ఇంక ఇవన్నీ ఇలా కవర్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే వాటర్లోని మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ విండో వేపుకి అయితే వేసానండి. అదేంటి ఆ పీట అన్నది. ఇంక తర్వాత ఆ ఏపుకు ఉండకూడదు అన్నారు మా హస్బెండ్ అయితేని. మళ్ళీ ఇంకొక ఏపుకి అయితే షిఫ్ట్ చేశాను. సో ఈ లోపల అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా బెల్లం కూడా కోరదామని చెప్పేసి ఇంకా బెల్లం కూడా కోరేసి ఇంకా అది కూడా విన్ను చేత అయితే వేస్తున్నాను. ఇంకా విన్నుకి అయితే డ్రెస్ చేంజ్ చేసామంది అనమాట. ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేశాను. ఇంకా పరిణి జాకెట్ అయితే వేసాను అనమాట. ఇంకా ఆ టీ షర్ట్ వేస్తుంటే అసలు ఒప్పుకోలేదు. నాకు ఇదే కావాలి అంటూనే ఉన్నది. కాసేపు అమ్మాయి పాలు పొంగిచ్చేదాకా ఉండని చెప్పేసి అంటే ఇంక అప్పుడు దాకా ఉండి తర్వాత పరిణి జాకెట్ అయితే వేసేసుకుంది. ఇంకా అందులో అయితే బెల్లం అయితే వేసేసానండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను అనమాట. ఇంక ఈ లోపల ఇంకా దేవుడిని అయితే సర్దుతా ఉన్నాను. ఇంక ముందైతే ఈ టేప్కి ఎట్టాను, విండో ఏపుకి. ఈ ఏపుకి మార్చేసాను అనమాట. ఆ ఏపుకి ఉండకూడదు అన్నారని ఇంకా మొత్తం అంతా ఇలా సర్దుకుంటా ఉన్నాను. చాలా సింపుల్గానే చేస్తామండి. అంతేమీ హడావుడి ఏమీ లేకుండాని. ఎందుకంటే మనం ఉన్నది రెంట్ హౌస్లోనే కాబట్టి ఇంకా అంత హడావుడి ఏమి ఉండదు అనమాట. సో చాలా సింపుల్గా ఓన్లీ పాలు ఒకటే పొంగించుకొని ఇలా దేవుడి కాడ పెట్టుకుని దీపారాధన చేసుకుంటాం అంతే. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. ఏ రెంట్ హౌస్ అయినా సరే మామూలుగా బిందుతో నీళ్ళు తెచ్చుకొని లేకపోతే ఫొటోస్ పట్టుకుని వస్తూ ఉంటారు కదండి. సో అలా అయితే మేము ఏమీ రాలేదనమాట. ఎందుకంటే ముందు రోజు నైటే మేము ఇక్కడ షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడ రాత్రి నిద్ర కూడా చేసేసాం కాబట్టి ఇంకా మామూలుగా ఇంక ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా మామూలుగా ఎలా చేసుకుంటాము. ఇంకా అలాగే ఇంకా పూజ అయితే చేసేస్తున్నాను. అలా చేయడానికి అయితే నాకు అవ్వలేదన్నమాట. సో ఏ రెంట్ హౌస్కి వెళ్ళినా సరే ఇలాగే చేసుకున్నాం కాబట్టి ఈరోజు కూడా ఇంకా ఇలాగే చేసుకుంటాము. ఎప్పుడైతే సొంత ఇల్లు తీసుకుంటామో అప్పుడు చేసుకుందాంలేండి. అంటే సొంత ఇల్లు తీసుకునే ఉద్దేశం లేదు కానీ ఒకవేళ తీసుకుంటే మాత్రం అప్పుడు చూద్దాంలే. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇలా అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను. అన్నం అయితే అయిపోయిందండి. ఇంకా అది కూడా ఒక బౌల్లో వేసుకుని వచ్చేసాను. ఇంకా దేవుడి కాడ అయితే మొత్తం అన్నీ సర్దేసుకున్నాను అనమాట. విన్ను అన్నయ్య అన్నయ్య పాడతాడు, ఇది నువ్వు పాడు. Shanti, Shanti, Father says thanks for the love and for the sweet morning light, forest and food and lovely grace and love that me love us so much. పూజ అయితే చాలా సింపుల్గా చాలా బాగా అయితే జరుపుకున్నామండి. అయితే దీనికి కంటిన్యూషన్ వీడియో ఇంకా ఈవినింగ్ దాకా తీసాను అనమాట. అయితే చాలా లెంత్ అయిపోతుంది. అందుకే చిన్న వీడియో అంటే ఇంట్లో మా గృహప్రవేశం ఎలా అయింది, పాలు పొంగించడం అన్నది ఈ చిన్న వీడియోలో అయితే షేర్ చేశాను అనమాట. సో దీనికి కంటిన్యూషన్ వీడియో అయితే వస్తుందండి. మిస్ కాకుండా వీడియోస్ అయితే చూడండి. ఇక్కడైతే పూజ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి అయితే టైం అయిపోతుందంట.
హస్బెండ్కి అయితే టైం అయిపోతుందంటండి, ఇంక తొందరగా టిఫిన్ పెట్టన్నారు. నేనేం టిఫిన్ ఏం చేయలేదన్నమాట. ఇంక దేవుడికి ఏదైతే ప్రసాదం చేశానో పరమాన్నం, సో అదే పెట్టి ఇచ్చేసాను అనమాట. ఇంక వాళ్ళు తింటా ఉన్నారు. ఇంక దేవుడి కాడ అయితే నేను ఇంకా పూర్తిగా ఏమీ చేయలేదన్నమాట. ఇంకా అందుకే 2 స్టిక్స్ అయితే వెలిగించలేదు. సో అవి అయితే దేవుడి కాడ వెలిగించేసి ఇంకోటి తెచ్చి ఇంకా హాల్లో కానీ కిచెన్లో కానీ పెడదాం అనుకుంటున్నాను. ఇంకా హాల్లో పెడితే పిల్లలు తన్నేసుకుంటారని చెప్పేసి ఇంకా కిచెన్లో అయితే పెడుతున్నాను. టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా తర్వాత నా పని అయితే నేను స్టార్ట్ చేశాను. తర్వాత నేను ఏం చేశాను ఏంటనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నానండి. దీనికి కంటిన్యూషన్ వీడియో అయితే వస్తుంది అనమాట, మిస్ కాకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.